సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మాడికి చౌరస్తాలో మదర్సా ఉందని జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చాంద్ పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ మదర్సాలో జల్సా జరిగిందని ఈ స్కూల్లో 150 మంది విద్యార్థులు చదువుతున్నారని మదర్సా స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలకు మంచి పాఠాలు నేర్పుతూ ఆటపాటలకు ప్రాధాన్యత వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. మాడికి చౌరస్తాలో ఒక మదర్సా ఉండేదండి. మంచి నంబర్ 1 మదర్సా ఉందండి. 150 పిల్లలు చదువుకుంటారండి. ఇక్కడ మంచి చదువు చెప్తారు. ఇక్కడ మదర్సాలో మాడి చౌరస్తా మీద మదర్సా ఉంది, ఉర్దూది. ఇది సంగారెడ్డి డిస్టిక్లో, జహీరాబాదు సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది. 150 పిల్లలు ఉన్నారండి ఇక్కడ మదర్సాలో. మంచి చదువు చెప్తారండి. ఈ సంగారెడ్డి జిల్లాలో కూడా ఎవరు ఏ మదర్సాలో కూడా ఇట్లా చదివిపోయారు. అవునండి, మంచి తిండి పెడతారు. ఇక్కడ భోజనాలు కూడా మంచిగా పెడతారు పిల్లలకు. పిల్లలు ఏంటంటే ఈ మదర్సాలో చదువుకున్న వాళ్ళు మంచిగా పేరు చేసుకుంటున్నారండి. నంబర్ 1 పేరు చేసుకుంటారండి. ఇది మాడిగి చౌరస్తాలో మదర్సా ఉంది, ఉర్దూ మదర్సా అండి. పిల్లలకు ఇక్కడ ఏంటంటే మల్సాబులు మంచిగా చదువు చెప్తున్నారండి. భోజనాలు కూడా మంచిగా పెడుతున్నారండి. యు ఆర్ గ్రేట్. మన తెలంగాణ స్టేట్లో నంబర్ 1 మదర్సా ఇది. పిల్లలు ఎంతమంది? 150 మంది పిల్లలు చదువుకుంటున్నారండి. ఈ పిల్లలకు ఎంత మంచిగా చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మొల్సాబులు అంత మంచి చదువు చెప్తున్నారండి. ఈ సంగారెడ్డి జిల్లాలోనే ఇసుంటి మదర్సా లేదండి. ఇదే నంబర్ 1 మదర్సా అండి. ఎస్, గుడ్ నంబర్ 1 మదర్సా ఇది. అవునండి, నేను ఇక్కడ మదర్సాకు వచ్చాను ఈరోజు. చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీగా ఇక్కడ సలాం కూడా చదువుతారు. ఇక్కడ మొలసాబులు కూడా చదువుతారు. ఇక్కడ 5 సారి మంచి నమాజులు కూడా చదివిపిస్తారు. ఇక్కడ ఖురాన్ కూడా చదివిపిస్తారు. ఇక్కడ ఈ మంచి పిల్లలకు చదువుతందుకైతే నంబర్ 1 అండి ఇక్కడ. అవునండి, ఈ మదర్సా చదివించినట్టు మొలసాబులు ఎక్కడ సంగారెడ్డి జిల్లాలో చదివిపియ్యారండి. అవునండి, ఇది నంబర్ 1 మదర్సా. ఇది మాడిగి చౌరస్తాలో ఉంది ఈ మదర్సా. ఇగో ఈ పిల్లలు చదువుకుంటారు కదా, ఈ పిల్లల జీవితము మంచిగా అవుతుంది. ఇది ఈ మదర్సాలోనే పిల్లలు మంచిగా అవుతున్నారు, మంచిగా తయారవుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఇసుంటి మదర్సాలు చాలా తక్కువ ఉంటుంది అండి. అవునండి, అయితే నేను ఏమంటున్నా అంటే ఇసుంటి మదర్సా వాళ్ళకు కూడా అందరు హెల్ప్ కూడా చేయాలి. ఎందుకంటే ఇసుంటి మదర్సాలలో మనకు ఏంటంటే వీళ్ళు మొలసాబులు చదివిపిస్తున్నారు కదా, భగవద్గీత చదివిపిస్తున్నారు, 5 సారి నమాజు చదివిపిస్తారు, పిల్లలకు మంచిగా బుద్ధి నేర్పిస్తున్నారు, మంచి తిండి తినిపిస్తున్నారు, ఇక్కడ మంచి భోజనాలు తినిపిస్తున్నారు, మంచిగా ఇక్కడ తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మదర్సాలో మంచిగా పేరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి పేరు సంపాదించుకుంటున్నారండి ఇక్కడ. ఇది వాస్తవమే ఇది. ఎందుకంటే